పేరుకే ధాన్యం కొనుగోలు కేంద్రం, గిట్టుబాటు ధర లేక దళారుల మాయాజాలంలో అన్యాయం అయిపోతున్న రైతులు. నాగులపల్లిపాడు మండలం కనపర్తి ఎత్తిపోతల పథకం రైతుల ఆవేదన. ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు రైతే రాజు అని చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తీరడం లేదు. సరైన ధరలు లేక పండుతున్న అమ్ముకోలేక, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్న రైతులు. ఉగాది పండుగ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ రైతులకు న్యాయం జరగడం లేదు. కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని కనపర్తి, దాసరవారిపాలెం, వినోదరాయపాలెం తదితర గ్రామాల రైతులు ఎంతో ఆశపడ్డారు. 15 రోజులుండి రైతు కళ్ళాల్లో ఎండుపెట్టుకొని కాటాలు వేయించి ప్రభుత్వం, కేంద్రం వాళ్ళు ఇదిగో లారీలు వస్తున్నాయి, ఇదిగో అదిగో అని చెబుతూ కాలయాపన చేశారు. ఇంతవరకు కొనుగోలు జరగలేదు. వాళ్ల గోతాలలో పట్టిన ధాన్యాన్ని గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు 1000 రూపాయలకి 75 కిలోలు బస్తా 1000కి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో 17% తేడా ఉంటే గానీ మద్దతు ధర రేటు 2390 రూపాయల రేటు. అందుకని రైతులు కళ్ళాల్లోనే ధాన్యాన్ని అరబోసుకొని ఎదురు చూస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సాగించి రైతులకు న్యాయం చేయాలని మీడియాకు తెలియజేశారు. తీసుకొచ్చి పోసి ఆరబెట్టినందుకే అవసరం. ఈ మనిషి కూలికి రోజుకి 1000 రూపాయలు 2000 రూపాయలు అవసరం. వచ్చాము 1000 రూపాయలు అంటే ఏమి అసలు బస్తా 1000 రూపాయలు. రైతుకి ఏం గిట్టుబాటు అయింది? ఏముంది మామూలు ఖర్చు అవుతుందా? దాదాపు 40,000 దాకా ఖర్చు అవుతుందా? మళ్ళీ కౌలు ఉందా? కౌలు, ఈ పెట్టుబడిదారులు, మిషన్ కోతలకి వీటన్నిటికి చూసుకుంటే ఏముంటుంది అసలు. ఎన్ని వచ్చినాయి దిగుబడులు? ఎట్ట వచ్చినాయి? దిగుబడి బాగానే వచ్చింది. 45 దిగుబడి వచ్చినాయి. 45,000 నువ్వు చెప్పే లెక్క ప్రకారం బస్తా వచ్చి 1000 రూపాయలు లెక్కన 45,000 వస్తే నువ్వు 40,000 ఖర్చు, కౌలు ఎంత 20,000 ఉండిద్దా? అసలు అటు నుంచి ఒక ఎకరం మిషన్ కోసినందుకే 10,000 అవుతుంది. 4 గంటలు పట్టింది. చేను పడిపోయి గందరగోళం అయ్యి పడిపోయి పోతేనే 10,000 రూపాయలు. అంటే లోపల నుంచి దూరమా మళ్ళీ ఈ కారవటానికి గింజలు? చేను మామూలుగా అయితే గంటలో అయిపోయేదాన్ని 4 గంటలు పట్టిందా పడిపోయేళ్ళకి? 4 రోజులు ఎనిమిది 4-5 10,000 రూపాయలు పాస్కే అవుతుంది. ఆ రేట్ అయితే అసలు ఏమి ఉండవు. మొత్తం తెచ్చినవి అన్నీ అప్పచెప్పేసి జనానికి.
ప్రకాశం జిల్లా నాగులపుల్పాడు మండలం కనపర్తి రెవెన్యూ విలేజ్, కనపర్తి గ్రామం, వినోదరాయనపాలెం, దాసవారిపాలెం గ్రామం, ఈ అన్ని గ్రామాల్లో రైతులు వరి పంట పండించుకొని అమ్ముకోలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఎక్కడెక్కడ రాసులు పోసి వాతావరణం అనుకూలించక వాతావరణం ఏ రోజుకు ఆ రోజు భయపడుతూ దినదినగణంగా రైతులు వ్యాపారస్తులకి అతి తక్కువ రేటుకి అమ్ముకుంటూ ఇబ్బంది పడుతున్నారు. గత నెల ఉగాది సందర్భంగా 19వ తేదీ మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ముప్పవరపు సుచిత్ర చౌదరి గారు ఆర్భాటంగా ఈ యొక్క రైతు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయినా కూడా ఈ రోజుకి వాళ్ళు సరైన నిష్పత్తిలో కొనుగోలు చేయక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలాఖరికి ఖరీఫ్ సీజన్ అయిపోయిందన్నారు, మళ్ళీ రబీ సీజన్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందన్నారు. ఎక్కడ కుప్పలు అక్కడ ఉండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొనుగోలు మొదలు పెట్టలేదు. అది కూడా ఒక కనపర్తిలోనే ఒక 4-5 లోళ్ళు కొనుగోలు జరిగినాయి. ఇంకా చుట్టుపక్కల ఏ గ్రామాల్లో కూడా రైతు కేంద్రం నుంచి కొనుగోలు అనేది జరగలేదు. దీని మీద రైతుల యొక్క స్పందన తెలుసుకుందాం. దీని మీద కనపర్తి గ్రామస్తుల రైతు కుక్కల వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి. నావులపాడు మండలం కనపర్తి గ్రామ కాపురస్తులను కుక్కల వెంకటేశ్వర రెడ్డి అను నేను దాదాపు నా కుటుంబము, నా అన్నదమ్ములు అందరం కలిపి మేమంతా చిన్న సన్నకారు రైతులు. 1-2 ఎకరాలు సొంత భూములే ఉన్నాయి మాకు. మేము మిగతా కవులు వేసుకొని దాదాపు ఒక 20-30 ఎకరాల దాకా వేసుకొని 10 సంవత్సరం దీని మీదే జీవనాధారంగా పండించుకొని బతుకుతున్నాము. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా ప్రతి సంవత్సరం మేము కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముకోవడానికి నేను ఎప్పుడు ప్రోత్సహిస్తూ రైతులందరినీ మొబైల్ చేసుకుంటూ ఈ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకుంటాము. దాదాపు ఈ సంవత్సరము ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి రకరకాలైన సమస్యలతో వెనక్కిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మాకు ఆ రోజు రైతు కమిటీకి ఈ కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులందరూ మీటింగ్ అయ్యి దీని మీద మన అగ్రికల్చర్ ఏఓ గారు మరియు సైంటిస్టులు గారు అందరూ ఈ 1271, 1263, 1262, 1638 ఈ నాన్ బీపీటీ రకాలు అన్నీ ఈ పంటలు వేసి పండించుకోమని మాకు చెప్పారు. మాకు ప్రస్తుతం మేము ఎక్కువగా 1271, 1638 ఇన్ని వెరైటీస్ వేసి ఉన్నాము. ఇక్కడ సరుకు బాగుండా కూడా ఈ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి ఈ క్వాలిటీ కంట్రోల్ ఆఫీస్ వాళ్ళు కానీ వచ్చి ఈ సమస్యను చూసి బాగుండా వడ్లకు కూడా 5 కేజీలు 10 కేజీలు తారం అడుగుతున్నారు. బాగులేని వడ్లు అంటే ఎవరన్నా ఒక రైతుకి 2 రైతులు పండియి. అందరికీ దాదాపు 95% వడ్లు ఈ సంవత్సరం బాగా దిగుబడి వచ్చింది, బాగా పండినాయి. కానీ ఈ తారాలు ఈ రకంగా చేస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు బాపట్ల జిల్లాలో మరియు నెల్లూరు జిల్లాలో 1271 వెరైటీని ఏ గ్రేడ్లో ప్రకటిస్తే మా జిల్లాలో మాకు కామన్ రైస్ కింద ప్రకటించారు. దానివల్ల మేము కింటాకి 20-30 రూపాయలు లాస్ పోతున్నాము. 5-6 కేజీలు తారం లాస్ పోతున్నాము. పోతే ఈ వాతావరణం అనుకూలంగా లేక ఈ దాదాపు ఈ నెల రోజుల నుంచి ఈ రకంగా పట్టలు కట్టుకొని ఆరబోసుకొని దాచిపెట్టుకుంటున్నా కూడా కనీసం కొనుగోలు కేంద్రం వాళ్ళు మీ ధాన్యం మేము బాగా కొంటాము అనే అవగాహన రైతుల్లో కల్పించుకోలేకపోతానా. ప్రతి రైతు ఇలా చేసుకోలేక వచ్చిన కాడికేనని చెప్పి 1000 రూపాయలు 900, 1100కి 75 కేజీల బస్తాలు దళారుల పాలు చేస్తున్నారు. దాదాపు మా ఏరియాలో ఈ ఎత్తిపోతల పథకం కింద దాదాపు 800-900 లారీలు సరుకు దిగుబడి అవుతుంటుంది. అలాంటిది కనీసం 10 లారీలు కూడా వీళ్ళ ద్వారా మేము పట్టించుకోలేకపోతున్నాము. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైతులను కాపాడాలా ప్రభుత్వాలు. ఈ సివిల్ సప్లై మా ధాన్యం నాణ్యత పరిశీలించి ఈ తరుగు అనే దాన్ని మా నెత్తిన రుద్దకుండా ఈ మిల్లర్లతో మాట్లాడి మంచి సరుకుని మంచిగానే పంపిస్తూ ఏదో తరుగు తేవ శాతం రైతు దగ్గరే తారం తీసుకొని మిగతా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. మరి మాకు ఈ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు ఏదైనా పట్టలు ఏదైనా సహకరించి ఏదైనా సబ్సిడీ మీద పట్టలు ఇస్తే కొంతమంది రైతులు ధాన్యాన్ని బాగా ఆరబోసుకొని జాగ్రత్త చేసుకుంటారు. అలాంటి అవసరం కూడా కల్పించాలా, మంచి అవగాహన కల్పించాలా అగ్రికల్చర్ వాళ్ళు అని కోరుకుంటున్నాను. మరియు ఈ ధాన్యాన్ని వెంటనే ఈ సివిల్ సప్లై అధికారులు కానీ ఈ టొబాకో బోయర్స్ పట్టేవాళ్ళు కానీ ఇతరులు అందరూ కలిసి
ఈ రైతులకి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించి రైతే రాజు అనే దానికి రైతుకి మంచి సంకల్పం కల్పించి అమ్ముకునేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది రైతుల యొక్క ఆవేదన. దాదాపుగా 90% ధాన్యం దళారీలు అతి తక్కువ రేటు 1000 రూపాయలకి 1100కి నీలగూలికి రైతులు అమ్ముకొని ఇప్పటి వరకు చూసి రైతు సేవా కేంద్రం వాళ్ళు వీళ్ళు కొంటారనే ఆశతో ఎదురు చూసి కొనక ఇక ఆశలు వదులుకొని రైతులందరూ అమ్ముకున్నారు. ఇంకా కొద్దిమంది రైతులు పట్టుదలగా ఏమైనా ఆర్బీకేకి అమ్ముకోవాలి, వీళ్ళ ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవాలనే ఉద్దేశంతో కొంతమంది రైతులు అట్లానే పట్టుదలగా పట్టలు కప్పుకొని వాతావరణానికి భయపడుతూ ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం స్పందించి ఈ రైతుల్ని ఆదుకొని వెంటనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. విఎస్ఎన్ న్యూస్ కెమెరామెన్ రాఘవ గారితో మండల రిపోర్టర్ వెంకట సుబ్బయ్య. కనపర్తి గ్రామంలో రైతుల యొక్క దేన పరిస్థితి మనం ఈ రాసులు, వడ్ల రాసులు ఇవన్నీ చూసాము. ప్రభుత్వం కొనుగోలు చేయక ప్రైవేటు వ్యాపారస్తులు అతి తక్కువ రేట్లుకి రైతుల్ని దగా చేస్తా ఈ రకంగా రైతులు అన్యాయం అయిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకుంటే ప్రభుత్వం కూడా ఆర్భాటంగా అయితే ప్రారంభించారే కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఆశించినంతగా ఎలాంటి కొనుగోలు జరగలేదు. రైతు కోమట్ల చంచారెడ్డి అభిప్రాయం తెలుసుకుందాం. ఓకే, ప్రభుత్వం ముందల తీసుకుంటాం ఓట్లు అని చెప్పింది. తర్వాత ఇప్పుడు ఏమీ జరగట్లేదు, అసలుకి ఏమి తీసుకుంటలేదు. 1 లోడో 2 లోడ్లు వెళ్ళినాయి సార్, అంతేను, ఏం లేదు. చాలా రేటు తక్కువలో ఉంది. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? నేను 3 ఎకరాలు వేసానండి. 10-20 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. రైతు భరోసా కేంద్రం కాడికి వెళ్తే పడతామంటున్నారు, పడట్లేదు. చాలా ఇబ్బంది పడి వీళ్ళకే తక్కువ రేటుకి ప్రైవేట్ కమ్మేసుకున్నారు. అక్కడ పెట్టుకోరు ఇబ్బంది, ఎన్నో లోడ్లు ఉండిపోయినాయి. అక్కడ సుమారు ఒక 50 టన్నులు ఇద్దాకా 50 లోడ్లు దాకా ఉన్నాయి ఆడ. అప్పుడు మబ్బులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు జనం. అసలుకి ప్రభుత్వం అసలుకి ఏమి పట్టించుకోవాలి. అసలుకి ఇప్పుడు కూడా అసలుకి ప్రభుత్వం తరఫున ఏం లేదు. 1 లోడో 2 లోడ్లు వెళ్ళి అంతే, ఎక్కువ పాలు అసలుకి. మరి ఇప్పుడు ఈ కోసి ఎన్ని రోజులు అయింది? ఈ కోసి సుమారు ఒక 5-6 రోజులు అయింది. 5-6 రోజులు అయింది. ఇంతవరకు దీని గురించి పట్టించుకోలేదు ప్రభుత్వం కూడా. అక్కడికి ఆర్బీకే దగ్గరికి వెళ్ళారా? వెళ్ళొచ్చినా కూడా వస్తామంటున్నారు, చూస్తామంటున్నారు, కానీ రాలేదు. అది 10 రోజుల నుంచి జరగట్లేదు అసలు. అసలు ఏమి లేదండి, చాలా ఇబ్బందిగా ఉంది అసలుకి. దళారులు కనపర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుదారుల రైతు దాసరి రామారావు దాదాపు 25 రోజుల క్రితం ప్రభుత్వం వారు గోతాలు ఇచ్చారు. 1271 రకం MTU 1271 రకం విత్తనం వేస్తే అవి వచ్చి పట్టుబడి బట్టి ఎత్తి గోతాలకి ఎత్తి అక్కడ పెట్టలేరు, నెట్టు కట్టి అంతే. 25 రోజుల నుంచి ఇప్పటి వరకు ఎత్తకెళ్ళలేదంట ఆయన. ఎప్పుడో మిగతా రైతులందరూ కూడా 1000 రూపాయలకి 1000 అట్లా అమ్ముకొని నెలగూలికి అమ్ముకున్నారు. నేను ఆంతును ఉన్నాను, ప్రభుత్వం వారు తీసుకెళ్తారనే ఆశతోటి అని చెప్పి రైతు చెబుతున్నారు. ఆయన యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. 25 రోజులు అయిన సార్, ఇంత మట్టికి పట్టించుకోలేదు. గోతాలు ఇచ్చారు మాకు 25 రోజుల నుంచి, ఏమీ జవాబు లేదు. అది మేము మీకోసమని నేను చూస్తున్నాను, గవర్నమెంట్ వాళ్ళ కోసమని. కొంతమంది ఏమో అమ్ముకుంటున్నారని తిరగొట్టేసి, ఇంకా ఏం చేస్తాం, అట్లా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను సార్. 25 రోజులు అయింది. ఇంత మట్టికి రోడ్డు మీద ఉంది, నడి రోడ్డు మీద వచ్చే బళ్ళకి పోయే బళ్ళకి తెంపులేదు సార్. దాని మీద వచ్చి నేను పునుకుంటున్నాను సార్. రాత్రి గోతాల మీద తెల్లవారులు దోమలు కుట్టించుకుంటా చేస్తా పునుకుంటా ఉండ అప్పుడు పునుకుంటున్నాను సార్. 25 రోజులు అయింది. గోతలు ఇచ్చారు, పట్టుబడి వాళ్ళకి డబ్బులు నేనే ఇచ్చుకున్నాను. ఏం చెబుతున్నారు ఇప్పుడు? ఇప్పుడన్నా తీసుకెళ్తారంట? ఇప్పుడన్నా తీసుకెళ్తారా? లేదు సార్. మీరు అడిగావా? వాళ్ళని అడిగావా? ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు ఇలా షెడ్లు కొట్టించారు సార్ ఇలా అని చెబుతున్నారు. షెడ్లు కొట్టిమన్నారు, కొట్టించాను సార్. ఇంకా లారీలు రాలేదంట. అది ఇది రైతుల యొక్క పరిస్థితి. కెమెరామెన్ రాఘవ గారితో మండల రిపోర్టర్ వెంకట సుబ్బయ్య.
పెట్టుకో కంది కన్ను రోజులైన సార్ పట్టించుకోలేదు. పెట్టకుండా ఆ రకం గోతాలు పెట్టి ఆ రకం బస్తాకి 5 కేజీలు తారం అడిగారా, తారం ఇస్తామన్నాం మనం. ఇప్పుడు ఎండిపోయి 5 కేజీలు పోయి ఉంటాయి. ఇప్పుడు రైతు బొక్క లేదా 5 కేజీలు పాటు సమస్య కాదు. ముందు పరిస్థితి ఆ రకం పెట్టుకునేటప్పుడు మెల్లలేక ఆ రకం పెట్టుకుంది. మేము పట్టలేదు, మేము పట్టమనండి. ఎవడి పావలో బేడకు నీళ్ళ గురికి అమ్మకు చెబుతాం మేము. మీరు పట్టింది దానికి ఆ రకం పెట్టం ఎందుకు, మీటింగ్ పెట్టం ఎందుకు, మేము పడతామని. 10 వందలు వచ్చాయా, నేను ఎండబెట్టానా, 1400 అమ్ముకున్నట్టు నాకు ఎంత లాసు. అసలు వాళ్ళు పట్టుకోకుండా పట్టబాకండి, ఎట్టగాడు రైతు నాశనం అయిపోతాడు. మీరు పట్టడం దేనికి, ఆ రకంగా ఎండబెట్టడం ఎందుకు, మమ్మల్ని నాశనం చేయడానికి మీరు రైతు భరోసా పెట్టి. ప్రభుత్వం రైతు కేంద్రం పెట్టినందువల్ల దానికోసమే ఆశతో ఎదురు అమ్ముకుంటే ఆ పచ్చి డబ్బులు మా పాల ఎండిపోయాలకి 10 బస్తాలు తగ్గిపోయి ఏడాది వచ్చిపోయి ఇంకా రైతు బాగుపడింది. ఈ కేంద్రాలు దేనికి పెట్టింది, దాని మీద షర్ట్ తీసుకుని ఉన్నాడా, పట్టించేవాడు ఉన్నాడా. ప్రారంభోత్సవం చేస్తే వీళ్ళిద్దరం పంపితే బేమైనా ఏమంతా పంపిస్తే వాళ్ళేమో గోతాలు రాలేదు, ఈ పడతాము, ఆ మిల్లో దించుకోవట్లేదు, ఈ మిల్లో దించుకోవట్లేదు, ఈ దిగుతారు. అప్పుడు మేము ఇది ఈ ఊరు చూడు సమాధానం కూడా చెప్పడం ఏమన్నా అవగరు పడగా యువతల మిల్లు మనం పోయి వచ్చాం మిల్లు కాడికి, అల్లూరు మిల్లు కాడికి పోయి అతను మిల్లు అతను కలిసి వచ్చాం. మేము తీసుకున్నాం లేదయ్యా, మేము తీసుకోమని రేపు పెట్టినాక పోయి ఆడి పెట్టినాక నాకు కబుర్ చేయండి, నేను తీసుకుంటాను అన్నాడు. నేను తీసుకొని చెప్పింది ఎవరు, నేను తీసుకున్నాను ఎందుకు చెబుతాము, మీరు తీసుకుంటాం అన్నాడు. ఆ మిల్లు అతను తీసుకుంటాను. వీళ్ళు పంపించడానికి బెమ్మి వాళ్ళకేమి మన ఎంప్లాయ్ అదేం చేశాడు, దానికి ఏం చేశాడు, 62 రికమెండేషన్ ఏమైనా మారుతున్నాయి, 62 రికమెండేషన్ మారింది. ఎట్టంటే రాజకీయ నాయకులు కొంటున్నారా లేకపోతే మనకు లేదు. 62 పట్టించాడు, నీ బాట అతనికి కోతలు ఇచ్చాడు, నాకు కోతలు ఇచ్చాడు. నా ఏమో ఇప్పుడు కాదు, నీకు 10 రోజులు ఆగాలి, నీ ఎనసికి పంపిస్తున్నాడు. అదే రోజు అతనికి పోయి ఒడ్డు శ్యామయ్యి ఆగిన శ్యామయ్య 2 బళ్ళు పోయినాయి అదే రోజు. ఏందబ్బా శ్యామయ్య పోయినంటే ఆయన మిల్లో కన్సెషన్ మాట్లాడుకున్నాడు, మాకేం తెలుసు అంటారు. నువ్వు లంచం తెంగపోతే ఎందుకు పోయినాయని నువ్వు లంచం తెంగే వాడికి పంపించింది, వాడి షెడ్యూల్ కొట్టావుగా, నాకెందుకు కొట్లా, ఆయన డబ్బు ఇస్తాక వాడికి పంపించింది. నువ్వు ఇక్కడ ఇద్దరు ఒక రోజే పట్టాంగా. ఇక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో లోపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వచ్చే లోపాలు ఉంటేనే వాడు 62 నా ఆపినప్పుడు అతనికి కూడా ఆపాలి కదా. అతనికి పంపించినందుకు నా ఆపింది దేనికి నువ్వు చెప్పు. ఆయన డబ్బు ఇస్తేనే కదా నేను పంపించింది. నువ్వు అంటే మానవుడు రంగండి ఎక్కడ కావాలో బేడకొని నిలబడి ఇవ్వడం ఆశ లేకపోతే పచ్చడి మీద అమ్ముకుంటే మనకు కలిసి వచ్చిందిగా. ఇప్పుడు 5 కేజీలు తారం ఇచ్చి మళ్ళీ 5 కేజీలు ఇనిపోయి ఇచ్చి రైతులు అసలు నాశనం అయ్యాడా లేదా. దానివల్ల మేము 50 రూపాయలు తక్కువ మీద ఆయిల్ అమ్ముకున్నట్టు మాకు ఈ బాధ ఉండదుగా. వాటిని ఎండబోసి తిరగేసి బాలేసి పట్ల కప్పుకొని పైన మొబ్బులు అతను మొబ్బుకోవాలని చూసుకొని ఇంత బాధ చేయండి. మీరు దేనికి మమ్మల్ని చేసి నాశనం చేయడానికి ఏం పెట్టింది.